దేవుడు మనకు ఏర్పాటు చేసిన సమయంలో దేవుని పాదాల చెంతకి దేవుడు మనం తీసుకొచ్చాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఈ సమయాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగోవాలని, దేవుడు మహిమకరంగా జీవించాలని, ఆత్మానుసారులుగా ఆత్మీయులుగా ఉండాలని, ఆర్థికంగా బలంగా మీరు ఉండాలని, శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మీకు మేలు అనుభవించాలని మనస్ఫూర్తిగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణ స్తోత్రాలు నాయన. పుట్టి వాళ్ళనైనా మెట్టి వాళ్ళనైనా మాలో ఏ యోగ్యత ఏ అర్హత లేనప్పటికీ కేవలం మీ అపారం చెప్పిన మీ కనికరం చెప్పునైనా చక్కని సమయం బట్టి వందనాలు. మీ పాసన్నిధులను స్తుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ మనం సేవించే హృదయం మాకు దయచేసి మీ నామకి మహిమ తెచ్చే కుమారులుగా మమ్మల్ని ముద్రించమని, నాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన స్తుతిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువును ಎಲ್ಲರೂ స్తుతించుడి. ఆయన్ని మనస్ఫూర్తిగా ఆత్మతోనూ సత్యంతో మనం ఆయన సేవిద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన పూజిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువును ಎಲ್ಲರೂ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల మేలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల మేలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి. తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి. పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. భోగించి స్తుతించుడి. నిరంతరము మారని యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల మేలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి. సూర్య చంద్రులారా దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివడగండ్లర మీరు కర్తను స్తుతించుడి. హృదయమును ఒప్పించిన నాదుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భూజనుల మేలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి. యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి. జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా
యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి. అలల వలె సేవకులు లేచిరి స్తుతించుడి. దూతలరా భక్తులరా దేవుని స్తుతించుడి. పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా యేసు ప్రభును ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తుతించినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడా మహాగణ స్తోత్రాలు. మళ్ళీ ఏ యోగ్యత ఏ అర్హత లేనప్పటికీ మీ అపారమైన కృప చెప్పున మీ కనికరం చెప్పున మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు, మిమ్మల్ని స్తుతించేవాను కీర్తించేవాను కొనియాడేలా ఉన్నాను. మీరు నాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి మీకు వందనాలు. వాటి ద్వారా నేను వాళ్ళకి మహిమగంత ప్రభావం తెచ్చుకున్నందుకు వందనాలు నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు కావాల్సిన ఆత్మానాన్ని గ్రహించి మీ నామకే మహిమగంత ప్రభావం తెచ్చుకున్నాయి. యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథం యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెతుకులాడుగా సర్వశక్తులకు దేవుని బతిమాలుకున్నాడు. నీవు పరిశుద్ధులైన ఎడల, నీవు యథార్థవంతుడైన అంటే దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే ఆయన వెతకమని, ఆయన్ని బ్రతిమాలుకోమని, పరిశుద్ధంగా జీవించమని, యథార్థంగా బ్రతకమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో దేవుని వెతకడం. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి వెతకలేదు. దేవుణ్ణి, ఆయన మాటల్ని, ఆయన ఇచ్చే సందేశాన్ని, ఆయన ఇచ్చే ప్రతి ప్రణాళికని స్వతంత్రించుకోకుండా ఆ అరణ్యంలో పెట్టల్లాగా రాలిపోయారు, చనిపోయారు, మృతులై అయిపోయారు. ఎందుకు? దేవుని వెతకనందువల్ల. ఈ లోక సంబంధమైన అల్పకాల పాప భోగాలనే ఇశ్రాయేలు ప్రజలు వెతికారు. ఐగుప్తులో మాకు కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, మాకు చేపలు
మాకు మాంసం, మాకు అన్నీ ఉన్నాయి, ఈ అరణ్యంలో మమ్మల్ని విడిచిపెట్టామని మోషే మీద సనుగుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. మన జీవితంలో కూడా మనకి ప్రభు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, కావలసిన ఆహారాన్ని ఇస్తున్నా మనకి ఏదో కావాలని మనం ఆశిస్తూ ఉంటాం. కానీ నీకేం కావాలో నువ్వు తల్లి గర్భంలో పిండముగా పుట్టక మునిపే నిన్ను నా ప్రభు ఎరిగి ఉన్నాడు. నీకేం కావాలో, నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏం చేయబోతున్నావు, ముందుగా నా ప్రభువు నీ కోసం ఒక ప్రణాళిక కలిగి ఆయన ఉన్నాడు. ఆయన ఇచ్చిన చూపు ఎప్పుడు నీ జీవితంలో చేయబాక, ఆయన మీద నువ్వు సొనగబాక. దేవుడికి ఇష్టం కానిది ఏంటంటే సొనుగుడు, గొనుగుడు. నీకేం కావాలో ఐశ్వర్యవంతుడైన ప్రభువుని అడుగు, దేవుడు దయచేస్తాడు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ధారాళంగా అత్యధికంగా ఇచ్చే దేవుడు నీకున్నాడు. నువ్వు ఆయన్ని కలిగి ఉన్నావు కాబట్టి ఆయన్ని వెతకాలి. ఎప్పుడైతే ఆయన్ని వెతుకుతామో ఆయన మనకు దొరుకుతాడు. ఒక విలువైన నాణ్యం ఎప్పుడైతే ఒక ఉంగరం పోగొట్టుకుంటామో అది దొరికేదాకా ఇంట్లో ప్రతి ఒక్కటి తీసి పక్క పడేసి ఆ చీపురితో ఎలాగైతే వెతుకుతామో విలువైన వస్తువు దొరికినప్పుడు ఎంతగానో సంతోషిస్తావు. ప్రభువుని, ఆయన్ని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతకాలి. ఎప్పుడైతే ఆయన వెతుకుతావో ఆయన దొరికే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వెతకల, అందుకనే అరణ్యంలో చనిపోయారు. ఆయన వెతికేవారుగా అనుదినం ఆయన బాధాల చెంత మనం జీవించేవారుగా ఆయన పాద సన్నిధి మనం మోకరించి ఆయన సన్నిధిలో స్తుతిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసి యోధులా మనం జీవిస్తే మనకేం కావాలో ఆయన మనకి అనుగ్రహిస్తాడు, ఆయన మనకి దయచేస్తాడు. ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన భిక్షాధికారి కాదు, ఆయన కోటేశ్వరుడు, ఐశ్వర్యవంతుడు. ఆయన ధనాన్ని, ఆయన ఐశ్వర్యాన్ని నీకు నాకు ఇవ్వడానికి ఆ శిలువ మీద 3 మేకుల మీద భూమికి ఆకాశానికి మధ్య వేలాడి ఆయన విలువైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని నీ కోసం, మా కోసం, మన కోసం ఆయన కాచి మనకి దొరికే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఇశ్రాయేలు ప్రజల్లాగా మనం గొనగడం, సొనగడం కాకుండా ఆయన్ని వెతుకుతాం, ఆయన పాసాన్ని వెతుకుతాం. రెండవది, దేవుని బతిమాలుకోవాలి. ఒక తల్లిదండ్రుల దగ్గర ఒక చంటి బిడ్డ కావాల్సింది ఇచ్చేదాకా వదలదు. ఎప్పుడైతే ఆ చంటి బిడ్డకి చాక్లెట్ అవని, బిస్కెట్ అవని, మరి ఏదైనా కానీ ఇస్తేనే ఊరుకుంటుంది, బతిమాలుతుంది, నాన్న అమ్మ ఇవ్వా అని. అలాగా మోషే దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు గురించి బతిమాలాడు. వాళ్ళు చేసిన సొనుగులు, గొనుగులు, తప్పు ప్రచారం, తప్పు జీవితం, తప్పు నడక, తప్పు పడక, తప్పు అసభ్యకరమైనది చేసినప్పుడు దేవుడు తన ఉగ్రతను కుమ్మరించడానికి ఇశ్రాయేలు ప్రజలను నేను నాశనం చేస్తా అన్నప్పుడు మోషే బ్రతిమాలాడు. మనం మోషే లాంటి జీవితం కలిగి ఆయన సన్నిధిలో మోకరించి బతిమాలాడు. మనం ఎప్పుడైతే బతిమాలుతామో మన కన్న తండ్రి, మన పరమ తండ్రి, మన కొన్న తండ్రి, రక్తం ఇచ్చిన తండ్రి, ప్రాణం పెట్టిన తండ్రి, నీకోసం తన ప్రాణాన్ని ఇచ్చిన తండ్రి, ఆయన సంతోషపడతాడు, నీకు కావాల్సింది ఇస్తాడు. సంసోను దేవుడు ప్రణాళిక మీద సంసోన్ని సృష్టిస్తే సంసోను అనేక అల్పకాల పాప భోగాల్ని చేసి ఆయన్ని బతిమాలుకోకుండా ఆయన ప్రజల కోసం, రక్షణ కోసం దేవుడు సంసోను సృష్టిస్తే సంసోను విచ్చలవిడి శృంగారంలో వేశ్యలతో ఇష్టానుసారమైన జీవితం జీవించినప్పుడు ఏవైతే కళ్ళు ఆయన పాపాన్ని చూశాడో, పాపాన్ని చేయాలని తతాలాడాడు. ఫిలిష్తీయులు సంసోను కళ్ళని పీకేస్తాడు, తిరగలి విసిరివాడే అవుతాడు. మన జీవితంలో కూడా మన కళ్ళు ఉన్నాయని
ఇష్టానుసారంగా మనం జీవిస్తే కళ్ళు దేవుడు పాడు చేస్తాడు. ఆ పాడు చేసిన కళ్ళని నువ్వు ఏమీ చేయలేవు. ఆ కళ్ళు దేవుని మహిమపరిచేవిగా, దేవుని వెతికే వారిగా ఆయన బతిమాలేవారిగా మనం జీవించాలని దేవుడు నీతోనే మాట్లాడుతాడు. ఆ కళ్ళుతో ఆ సెల్లో అంటే సాతాను సాధనం, సెల్ భయంకరమైన సాధనం, సెల్. ఆ సెల్ని మంచి కార్యాలకు వాడి, పాపిష్టి కార్యాలకు వాడితే దేవుడు ఉగ్రత నీ మీద ఉంటుంది. సంసోను జీవితంలో ఆయన దేవుని వెతకలేదు కాబట్టి ఆయన ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. అలాంటి స్థితిలో మనం ఉండడానికి వీలు లేదు. మోషే అలాంటి స్థితి కలిగి ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత మనం మనకేం కావాలో లోక మనుషులు మనకి ఎవరు కానీ పరమదేవుడైన మన ప్రభువు యేసుక్రీస్తు నీకు ఇస్తాడు. నువ్వు ఆయన పాద సన్నిధిలో బ్రతిమాలితే. 3, పరిశుద్ధత. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో నీ కళ్ళు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ జీవిత విధానం, నీ నడక, నీ పడక అన్నీ దేవునికి ఇష్టంగా ఎప్పుడైతే దేవుడిని అందరూ చూస్తాడో నిన్ను దీవిస్తాడు. ఆనాడు యోసేపు తన పోతిఫరు దగ్గర పనిచేయక ముందు యాకోబు కుమారుడు, ప్రియమైన కుమారుడు, అన్నలో యోసేపుని అమ్మేస్తాడు. అమ్మేసినప్పుడు పోతిఫరు బానిసగా యోసేపుని కొని ఆయన దగ్గర ఉంచుకుంటాడు. 100 మంది చేసేది మనుషులు చూస్తున్నారని చేస్తున్నాడు, కానీ ఏం చేసేది చాలా బహు దీవెనకరంగా పనిచేస్తున్నాడని పోతిఫరు ఆ 100 మంది మీద పెద్దగా యోసేపుని పెట్టాడు. ఇంట్లో పెద్దగా యోసేపు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నువ్వు దీవించబడుతున్నావు సాతాను కూడా నిన్ను ఎలా కిందకి పడేయాలా చూస్తాడు. అప్పుడు పోతిఫరు భార్య నాతో పాపం చెయ్యి అన్నప్పుడు ఇంతటి దుష్కార్యం నేను ఎలా చేస్తాను అని యోసేపు ఆ పాపాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. బందీగృహంలో వేయించింది, పోతిఫరు వేశాడు. ఎందుకు ఈ శిక్ష అని ఇప్పుడు యోసేపు బాధపడు. పానదాయకులు, భక్షకారులు అధిపతి వచ్చినప్పుడు పానదాయకులకి చక్కని నీ ఉద్యోగం నీకు వస్తుంది అన్నప్పుడు ఆ పానదాయకులు ఉద్యోగం వచ్చినప్పుడు యోసేపును మర్చిపోయినప్పుడు ఫరో తన కళలో కళ్ళు కంటున్నప్పుడు ఆ కళ ఎవరో రాజ్యంలో ఐగుప్తు రాజ్యంలో చెప్పినప్పుడు ఆ పానదాయకుల అధిపతికి గుర్తొచ్చి చెరసాల్లో యోసేపు అని ఒకడున్నాడు, ఆయన నీ కళకు అర్థం చెప్పగలడు అన్నప్పుడు వెంబడే రప్పించి అడిగినప్పుడు ఆ కళకి అర్థం చెప్పినప్పుడు ఫరో ప్రధానమంత్రినే యోసేపుని చేస్తాడు. దాని పరిశుద్ధతనే కాపాడుకున్నాడు. పోతిఫరు భార్య ఎవరు చూడట్లేదని పాపం చేస్తే యోసేపు పెద్ద పోస్టు రాగలడు, కానీ దేవుడి సన్నిధిలో దుష్కార్యం చేసిన వాడు అవుతాడు. ప్రధానమంత్రి పోస్టు ఆయనకు వచ్చేది కాదు. మన జీవితంలో కూడా మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలంటే పరిశుద్ధత కలిగి మనం వెతకాలి. మన చూపులు దేవుని వైపే మనం చూడాలి. పరిశుద్ధులైన ఆ పరిశుద్ధుడి పాదాలు పట్టుకుంటే మనం పరిశుద్ధంగా జీవించగలం. దానియేలు జీవితం కూడా పరిశుద్ధమైనది. అయితే ఆయన్ని చెరసాల్లో వేయాలి అన్నప్పుడు, ఆ సింహాల బోన్లో వేయాలి అన్నప్పుడు ఆ సింహాల నోళ్ళు బంద్ చేసి మూసి దానియేలును రక్షించిన దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధతను ప్రేమించే దేవుడు. 4, యథార్థత. ఇస్కరియోతు దేవుడి పరిచర్యలో ప్రభువు యేసుక్రీస్తు దగ్గర ఆయన పరిచర్యలో నమ్మకంగా ఉన్నాడు. ఆయన తిన్నప్పుడు తిన్నాడు, ఆయన పడుకున్నప్పుడు పనుకున్నాడు, ఆయన సేవలో నమ్మకంగా ఉన్నాడు. కానీ ఆర్థిక లావాదేవీల దగ్గరికి వచ్చినప్పటికీ యేసు ప్రభువు నమ్మాడు ప్రధానం. కానీ
ఆ యోధ యేసు ప్రభుని 30 నాణేలకి అమ్మేశాడు. ఆయనతో తిన్నాడు, ఆయనతో ఉన్నాడు, కానీ ఆయన్ని హృదయంలో చేర్చుకోలేదు. మన జీవితంలో కూడా బైబిల్ చదవడం, వాక్యం వినడం కాదు, కానీ ఆ బైబిల్ని ఆ వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకుంటే మనలో ప్రభువైన యేసు క్రీస్తు హృదయ సింహాసనంపై ఆసీనుడై మనల్ని ఏళ్తాడు. అందువల్ల నీ హృదయంలో, నీ గుండె గదిలో ఆయన్ని ఆహ్వానించు, ఆయనకి సమయం, నీ యథార్థతని వాడికి విడిచిపెట్టుకోకుండా నువ్వు జీవించు. నీతో ఆయన ఉంటాడు. పేతురు, యోహాను, యాకోబు పరిచర్యలో ఉన్నప్పటికీ యోధాను ఒక యేసు క్రీస్తు నమ్మాడు. కానీ ఆ ధనం కోసం ప్రభువైన యేసు క్రీస్తు గురువు గారిని ఈ శిష్యుడు యోధ ఇస్కరియోతు యోధ అమ్మేశాడు. మళ్ళీ నేను చేసిన పొరపాటు, నా గురువుగారిని నేను నమ్మాను, ఏ పాపమో తెలియని నా ప్రభువైన యేసు క్రీస్తుని నమ్మేశానని బాధపడి సేవలో పరిచర్యలో సేవకుడుగా ఉంటూ దేవుని సొమ్ముని దోచేస్తూ దేవుడికి ఇష్టం లేని వ్యక్తిగా ఉండాలేమో నీకు నువ్వు సరిచేసుకో, నీకు నువ్వు జాగ్రత్త పరుచుకో. యోధా లాంటి మనస్తత్వం, డబ్బు వ్యామోహం, అల్పకాల పాప భోగాల గురించి నువ్వు తహతహ వెంపర్లాడుతున్నావేమో. దేవుడు ఒక క్షణం చాలు నిన్ను పక్కకి జరపడానికి, నిన్ను తీసివేయడానికి. ఆనాడు సౌలుని తీసివేసినట్టు, దావీదుని కూర్చోబెట్టినట్టు మరొకరిని నీ దగ్గర కూర్చోబెడతాడు. నిన్ను సైడ్ చేస్తాడు దేవుడు. నువ్వు ధనం వ్యామోహంలో అందరినీ ఇబ్బంది పెడుతున్నావు, సరిచేసుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు సరిచేసుకోకపోతే నిన్ను తప్పించే దేవుడు ఒక్క క్షణం కూడా పట్టదు నిన్ను తప్పించడానికి. సేవకుడివైనా, ఎంత ప్రసంగికుడివైనా, ఎంత బోధకుడివైనా దేవుడు సన్నిధిలో నటించడాలు, నాటకం ఆడాలి చేయబాకండి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు, చేతులుండి పనిచేసేవాడు. ఆయనతో నువ్వు నటించావనుకో, నీ నా నోటను నువ్వేస్తా అని ప్రకటన గ్రంథంలో ఉంటే చల్లగా ఉండు, దేవుని కోసం సేవ చేయి. లేదనుకుంటే వెచ్చగా ఉండు, దేవుని కోసం సేవ చేయి. చల్లగా ఉండు, లోకంలో ఉండు, కానీ అటు ఇటుగా ఉన్నామంటే నా నోటి నుంచి ఉమ్మివేస్తా. ఇప్పుడు యేసు క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. వచ్చేసే బహు ఘోరమైన ఆర్థిక లావాదేవీలు, నువ్వు చేసే బహు ఘోరమైన మాటలు, నువ్వు ఆస్తులు కూడేసుకుంటున్నావేమో. మనిషికి 3 వెడల్పు 6 పొడుగు. ఏం సంపాదిస్తావు, ఏం సాధిస్తావు? అన్నీ ఆస్తులు పోగేసుకొని నీ జీవితంలో ఏం సాధిస్తావు? ఇప్పుడు యేసు క్రీస్తు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు ఈ లోకంలో ఏమంటున్నాడో తెలుసా? నక్కలకి గొర్రెలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలదా వాల్చుకోవడానికి ప్లేస్ లేదు. ప్రభుని యేసు క్రీస్తుకే ఈ లోకం అవసరం లేదు. ఈ లోక సంబంధన అల్పకాల భోగాలు, ధనం ధనం ధనం, ఆస్తులు ఆస్తులు ఆస్తులు, ఏం చేసుకుంటావు? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. సరి చేసుకో, దేవుడి కోసం జీవించు. పౌలు గారు ఉన్నారు, ఏమైనా సంపాదించారా? ఏమైనా ఆస్తులు కూడేశారా? ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నారా? కానీ ఎందుకు నీకు తాపత్రయం? కంటికి నిద్ర లేదు, పడుకోవడానికి సమయం లేదు, వెళ్ళడానికి నీకు పెద్ద పెద్ద వాహనాలు ఉన్నాయని తహతహలాడుతున్నాను. ఇంకా సాధించాలి, ఇంకా నేను పోషించాలి, ఇంకా సంపాదించాలనుకున్నామో. ఒకనాడు నువ్వు చనిపోతే ఏమీ తీసుకెళ్ళవు. అందుకని ధనవంతుడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీకు 10 సంవత్సరాల కొట్లు కట్టి ఓడేశాను
అని అంటే దేవుడు వెలువడా, ఈ క్షణమే నీ ప్రాణం తీసేస్తున్నా, ఇవన్నీ ఏం చేసుకుంటావురా అని ఆ ధనవంతుడితో మాట్లాడినతోనే దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అందుకని నువ్వు ఎంత బోధకుడువైనా, ఎంత సేవకుడువైనా, ఎంత రెవరెండువైనా, పాస్టర్ అయినా దేవుడి సన్నిధిలో ఆయన పాదాలు చెంత, ఆయన సన్నిధిలో మోకరించి ఆయన పాదాలు పట్టుకో, ఆయన వెతుకు. లోకాన్ని కాదు, ధనం కాదు, భూములు కాదు, పొలాలు కాదు, దేవుని సన్నిధిని వెతుకు, దేవుని బతిమాలుకో, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించు, యథార్థంగా బ్రతుకు. ఆ ఇస్కరియోతు యోధ 30 నాణాలకి పాస్టర్ అనే సేవకుడని ముసుగులో ఎంత నమ్ముతున్నావో, 30 నాణాలకి ప్రభు అయిన యేసుక్రీస్తుని యోధ అమ్మేశాడు. నువ్వు అమ్ముతున్నావు ప్రభువుని, జాగ్రత్తగా. నీ కళ్ళు, నీ చూపు, నీ ఆలోచనలు అన్నీ నాకు తెలుసు. నేను సృష్టించిన వాడిని. నన్నే నువ్వు అమ్మాలని చూసినప్పుడు నేను తప్పించడం ఒక్క క్షణం కూడా కాదు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సరిచేసుకో, దేవునికి మహిమకరంగా జీవించు. అందుకని యోబు గ్రంథంలో 8వ వచనంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకు, నువ్వు ఆయన బతిమాలుకో, పాదాల దగ్గర పవిత్రంగా జీవించు, యథార్థంగా జీవించు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నాను, తుదను నువ్వు మహాభివృద్ధి పొందుకుంటావు. ఆయన నీ అందు శ్రద్ధ నిలపాలి. నువ్వు నేను పెద్దోడిని అవ్వాలి అని శ్రద్ధ నిలపడం కాదు, ఆయన నీ మీద శ్రద్ధ నిలపాలి. విరోధిని, నీ శత్రువుని ఆయన పక్కగా నెట్టేస్తాడు. ఆయన నెట్టేయడం ఒక్క నిమిషం కూడా కాదు. కానీ నీకు నువ్వు హెచ్చించుకుంటున్నామో, హెచ్చించుకున్నవాడు తగ్గిస్తాను అని దేవుడు నీతో మాట్లాడు. సరిచేసుకో, దేవుడు విధేయుడు కలిగి ఆయన పాదాలను నమ్ముకో, ఆయన పాద సన్నిధిలో నిత్యం ఆయన వెతికేవాడుగా, బతిమాలుకునేవాడుగా, పరిశుద్ధుడిగా, యథార్థవంతుడిగా నువ్వు జీవిస్తే నీ గిన్నె నిండి పొంగి పొర్లుతాది. ఈ కృప, నీ బ్రతుకంతా కృపాక్షణాలు నీ వెంట వస్తాయి. దేవుని పరిశుద్ధ వాక్యం దేవుడి సన్నిధిలో దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుల మహాగణ స్తోత్రాలు. మేము మనుషులను వెతికేవారుగా కాకుండా, మనుషులను బతిమాలుకునేవారుగా కాకుండా, అయ్యా మీ పాదాలని వేడుకునేవారుగా, వెతికేవారుగా, మీ పాదాలని మేము బతిమాలుకునేవారుగా, మీ పాదాల దగ్గర పరిశుద్ధంగా మేము జీవించేవారుగా, మీ పాద సన్నిధిలో యథార్థంగా బ్రతికేవారుగా మమ్మల్ని దీవించండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆయన సహవాసం సన్నిధి సదా ఎవరైతే యూట్యూబ్, ఫేస్బుక్ చూస్తున్నారో వాళ్ళ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగా. ఆమేన్.